ఇక్కడ రైతులకు చాలా వరకు వాళ్ళకు వ్యవసాయ నష్టం కలిగింది. దీని మరమ్మతులకు గాను ఇంచుమించు 1,47 రూపాయల ఫండ్ను శాంక్షన్ చేసే క్రమంలో ఈరోజు ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కార్యక్రమానికి ఇక్కడ మనకు సభాధ్యక్షులుగా వివరించినటువంటి గ్రామ సర్పంచ్, ఇంచుమించు 3 పంటల నష్టం జరిగినటువంటి గ్రామస్తులు దీని కొరకే ఎదురు చూసి కాయలు కాసినటువంటి రైతు సోదరులకు నా యొక్క నమస్సమాంజలు. నాణ్యవంతంగా కట్టకపోతే మాత్రం మళ్ళీ కొట్టుకుపోయింది. ఎందుకంటే ఇప్పుడే మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా 120 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ కట్ట తెగి ఉండొచ్చు అన్నారు, కానీ ఎవరు చూడలే మనం. ఇప్పుడు తెగింది అంటే ఇప్పుడు తెగిన దాన్ని రిపేర్ కనుక పక్కా మరమ్మతులు చేయకపోతే మాత్రం మళ్ళీ తెగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసాం, మొన్న విఎస్ లక్ష్మీపురంలో చెరువు కట్ట కూడా హడావుడిగా పోసిండ్రు, అది ఇంచుమించు సగం కుంగింది. ఇలాంటి నాణ్యత పరిణామాలు లేకుండా పని చేస్తే మాత్రం అధికారులను మాత్రం సస్పెండ్ చేయడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. ఎందుకంటే రూపాయి కూడా తగ్గకుండా చాలా పెద్ద మొత్తంలో శాంక్షన్ చేయాలని 1,47 రూపాయలు శాంక్షన్ చేయించా. వాళ్ళు 99 లక్షల కంటే ఒక రూపాయి ఎక్కువ పెంచమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంచెం దగ్గర ఉండడంతో వారి దగ్గరికి పోయి ఇది కనుక ఒక అమౌంట్ కనుక తక్కువ శాంక్షన్ అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అవుతుంది. మళ్ళీ కాలువ మరమ్మతులు ఆ కాంట్రాక్టర్ సరిగా చేయడు, ఇబ్బంది అవుతుంది. చాలా పెద్ద చెరువు కట్టు, దయచేసి శాంక్షన్ చేయడానికి పదే కోరడంతో 1,47 ఒక్క రూపాయి కూడా తగ్గకుండా శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాణ్యత పరిమాణాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజకీయ ఒత్తిడి తలగొకుండా ఈ కట్టను కనుక మంచిగా కట్టకపోతే మాత్రం ఇబ్బందులు అవుద్ది. నాకు తెలిసి విఎస్ లక్ష్మీపురం కట్ట ఈ సంవత్సరం వచ్చే వరకు అది కూడా కొట్టుకుపోయింది, అది మొత్తం కుంగింది. ఈ రకంగా మీరు చూడనట్టు కట్టలు కనుక సరిగా కట్టకపోతే మాత్రం మీరు ఇబ్బందులు కలుగుతారు. మొత్తం ఏఈలు ఈలు డిఈలు మొత్తం అందరూ సస్పెండ్ అవుతారు. ఇప్పుడే చెప్తాను, మీరు కూడా బాధ్యతగా అప్పుడప్పుడు వచ్చి పనులు సమీక్షించండి. నాణ్యత పరిమాణంగా కట్టకపోతే అధికారులకు చెప్పండి, పని చక్కగా చేయించుకోండి అని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ గొప్ప అవకాశం నా ద్వారా ఈ గ్రామానికి ఒక మంచి కార్యక్రమం జరుగుతుండే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా ఈ రోడ్ డామ్ గురించి కూడా మొన్ననే గౌరవ ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక తట్టెడు మట్టి కూడా పోయినటువంటి ఆ గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చెందకుండా వాస్తవానికి చాలా వెనుకబడ్డటువంటి గ్రామం ఈ రావిరాల గ్రామం. ఈ గ్రామానికి దాదాపు 53 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సర్పంచ్ కళ్యాణి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ తరుణ్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు ఉమ గారు, ఈ ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళామణి సోదరులు సోదరిమణులందరికీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్సమాంజలు తెలియజేస్తున్నా. వాస్తవానికి మీకు అందరికీ తెలిసిందే, 2024 సంవత్సరంలో మనకు డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 5వ తారీఖు వరకు పడ్డ అకాల వర్షాల కారణంగా మన ఇన్గుర్తి మండలంలో దాదాపు 46 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఇన్గుర్తి నుంచి ఉండేటువంటి కింద కాకతీయ గొలుసుకట్టు చెరువులన్నీ స్థాయికి మించి నీరు రావడంతో ఎక్కడికక్కడ కట్టలు తెగిపోయినాయి. ఆ కట్టలు తెగిపోవడంతో మీకు తెలుసు, రాజుల కొత్తపల్లి చెరువు 5 చోట్ల గండిపడి ఆ వరద నీరు మనకు రావిరాల గ్రామానికి వచ్చేసి ఊరినే మొత్తం నీట ముంచేసి దాదాపు 10 రోజులుగా మీ గ్రామం అంతా జలమయమైన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ గ్రామంలో మొత్తం ప్రజలు అదేవిధంగా ప్రాణహాని కలిగేది లేదు, కానీ జంతుహాని కలిగి పంటలన్నీ నీట మునిగి దాదాపు 100 ఎకరాలు నీట మునిగి రైతులందరూ అప్పుల బారిన పడిన విషయం మీకు అందరికీ తెలిసిందే. వర్షాలు పడ్డ 2వ రోజుకే మన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారు
మనకు 29వ తారీఖు రాత్రి మనకున్నటువంటి కలెక్టరేట్ కాంప్లెక్స్లోనే ఒక రివ్యూ మీటింగ్ పెట్టి